వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం అనసూయ ఏం చేసినా కూడా ప్రతిదీ వైరల్ అవుతుంది. కాదు అనసూయ గారు ఏం చేయాలనుకున్నా అది వైరల్ అవుతుందా లేదా అని ఆలోచించి చేస్తున్నట్టున్నారు. రీసెంట్గా ఆవిడ చేసినటువంటి ట్వీట్ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అగ్ర హీరోలకు కోపం తెప్పించే విధంగా ఉందట. అయితే ఆ అంశం గురించి ఏం ట్వీట్ చేశారని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో అనసూయ గారు చేసినటువంటి రీసెంట్ ట్వీట్ వల్ల తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలకి ఒకంత విమర్శ, అలాగే డిగ్రేడ్ చేస్తూ మాట్లాడారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంత వైరల్ అవడానికి కారణం ఏంటంటే, అనసూయ నటి, యాంకరు, తెలుగు ఫీల్డ్లో కాస్త యాక్టివ్గా ఉండేటువంటి ఒక ఉమెన్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే ఆమెను ఒక యాక్టివిటిస్ట్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తరచూ ఆమె చేసే లేవనెత్తిన అంశాలు, ఆ విధానాలు చూస్తే కొంచెం యాక్టివిటిస్ట్గానే మంచి కోసం చైతన్యం కోసం చేస్తూ ఆ క్రమంలో కొంచెం అవగాహన రాహిత్యమో లేదా స్లిప్ అవుతుందో లేదా మీరన్నట్టు కావాలని వేరేల కోసమో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాలు కానీ, లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని రాద్ధాంతాలు చేయడము, రకరకాలు చేస్తూ ఉంటుంది. చిన్న విషయాన్ని పెద్దగా చేయడం, ముఖ్యంగా ఆంటీ అనే పిలవడాన్ని ఆమె రాద్ధాంతం చేసుకొని అనవసరంగా చేసుకొని నిన్న హోలీ ఫెస్టివల్లో ఆంటీ అని పిలిపించుకునేలా చేసుకుంది. గత్యంతరం లేక ఆమె నవ్వుకుంది తప్పించి ఏం చేయలేకపోయింది. సో అదేం బూత్ కాదు, వాస్తవానికి యాక్సెప్ట్ చేస్తే ఏ బాధ ఉండకపోయింది. అనంత మాత్రం ఆంటీ అని యాక్సెప్ట్ చేసినంత మాత్రాన ఉన్న పలంగా ఆమె వయసు తగ్గిపోదు, పెరిగిపోదు, ఆమెకు అభిమానులు తగ్గిపోరు. అది ఎందుకు నెగిటివ్ తీసుకుందో అంటే ఇక్కడ ఇందుకంతే చెప్పాను, ఒక అవగాహన రాహిత్యం ఎందుకు అని చెప్పిన అంటే ఇక్కడ అవగాహన రాహిత్యాలు. అలాగే ప్రతి అంశంలో తను వ్యాఖ్య చేయడం తప్పేం లేదు కాదు, కానీ చేస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు దాంట్లో మనం ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఉన్న తరుణంలో ప్రతి మాట కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. పాతకాలం నాటి సామెతలు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనోభావాలు దెబ్బతింటాయన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండే. ఈమె నిన్న రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన వ్యాఖ్యలని ఆమె ఉదాహరిస్తూ సపోర్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్కి ఒక రకంగా కంగ్రాచులేషన్ చెప్తూనే ఆయన చెప్పిన విధానానికి ఏకీభవిస్తూ ఆమె ఏదో ట్వీట్ చేసింది. విషయం ఏంటంటే వివరాల్లోకి వెళ్తే, నిన్న ఉమెన్స్ డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక వేదికలో మాట్లాడాడు. అది ఏంటంటే బహుశా బెంగళూరులో అనుకుంటా ఏదో హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళాడు. అందులోనే ఉమెన్స్ డే అవ్వడం, దాని గురించి ప్రస్తావిస్తూ ఉమెన్స్ అంటే స్త్రీ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాణించాలని ఎవరైనా ఉపన్యాసం చెప్పేటప్పుడు లేదు రావద్దు అని ఎవరు అన్నారు. సహజంగా అయితే సరే అన్నాడు, ఆయన మంచిగా మాట్లాడారు. అట్లా కాకుండా వేదికల మీద ఉన్నప్పుడు స్వాగతంగా మంచిగా మాట్లాడాడు, అదేవిధంగా మాట్లాడాడు. నిజంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు మహిళల పట్ల గౌరవంగానే ఉంటాడు. చాలా సందర్భాల్లో చూస్తుంటే గ్యాసిప్స్ అట్లాంటివి ఏమి కూడా ఉండవు. ఆయనకు చాలా వినయంగాను, కుటుంబము, ఆయన ఫ్యామిలీ, ఆయన భార్య, ఆయన పిల్లలు, చాలా ప్రైవేట్ లైఫ్ చాలా చక్కగా ఉంటాడు. సో ఆ వేదిక మీద మాట్లాడేది కూడా మహిళలంటే అన్ని రకాలు రాణించాలి, సాధికారత సాధించాలి, మహిళలను చూడగానే గౌరవించాలి, మహిళల పట్ల వినయంగా ఉండాలి, ఇలా ఉండేలా నా పిల్లలు ఇద్దరిని కూడా, నా కొడుకులు ఇద్దరిని కూడా పెంచుతాను అంటూ తను ఏదో చెప్పుకొచ్చాడు. సో నిజంగా ఇట్లాంటి హీరోలు ఇట్లాంటివి చెప్పడం చాలా ఆనందదాయకము, స్వాగతించాలి. ఇట్లాంటి హీరోలు ఏదో ఒక రకంగా ఇట్లా ఎండార్స్ చేస్తూ ఉంటే స్త్రీలలో సాధికారత వస్తుందితో పాటు దీనికి పబ్లిసిటీ వస్తుంది, అభిమానులు కూడా ఇట్లా అవలంబిస్తుంటారు అంటూ అనసూయ గారు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి సందేశాన్ని ట్వీట్ చేసింది. చేస్తూ ఈ హీరో అంటే ఇలాంటి వాడే అని చెప్పినప్పుడు ఇక్కడ విపరీత అర్థం వస్తుంది. ఏంటంటే చిన్న భార్య మంచిది అని చెప్పినప్పుడు పెద్ద భార్య తప్పు చెడ్డదా అనే అర్థం వచ్చేలా ఇప్పుడు ఈ హీరో నిజమైన హీరో ఈయనే అని అనిపినప్పుడు మిగతా హీరోలు కాదన్నట్ట ఉద్దేశం. వ్యంగ్యార్థంతో ఇప్పుడు వేరే హీరో ఫ్యాన్స్ ఇక్కడ సందర్భం వచ్చింది ఆయన మాట్లాడాడు, అది మా హీరో కూడా సందర్భం వచ్చింది, మా హీరో కూడా ఆ వేదిక మాట్లాడేవాడేమో, ఈయన మాత్రం హీరో అన్నట్టుగా మీరు వ్యవహరించడం ఏంటి అంటూ కూడా అనసూయని ట్రోల్ చేస్తున్నాడు. వాస్తవానికి అయితే అంత దూరం అనసూయ కూడా వెళ్ళకూడదు, దాన్ని చూసి ఫ్యాన్స్ కూడా అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా చిన్న భార్య మంచిది అనగానే పెద్ద భార్య ఏదో చెడ్డది అని దానికి కూడా ఉండదు. కానీ వాళ్ళు స్ట్రెచ్ చేసి చెప్పడం సరికి ఒక్కసారిగా చిన్న మనోభావాలు దెబ్బతిన్నాయి. అంత మాత్రాన అందరి హీరోలు అందరి స్త్రీలను గౌరవించాలి, దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.